హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. Why did you choose to do this film? I know అంటే నువ్వు చాలా చేస్తుంటావు, you do a lot of shows. నేను అసలు యాక్చువల్లీ ఫీచర్ ఫిల్మ్ చేయాలనుకోలే అన్న. నేను ఓటీటీ కాంటెంట్ చేస్తున్నాను, ఫీచర్ ఫిల్మ్ చేయాలన్న ఐడియా కూడా లేదు. అంకిత్ అని ఒక అబ్బాయి హీ వర్క్స్ ఇన్ అవర్ ఆఫీస్, హీస్ ఆల్సో హిస్ ఫ్రెండ్. హీ సెడ్ ఎన్కే నేను ఒక స్టోరీ విన్నా, ఐ థింక్ యూ నీడ్ టు లిసన్ టు ఇట్. నువ్వు చేసినా చేయకపోయినా జస్ట్ లిసన్ టు ఇట్. ఎందుకంటే నాకన్నా ముందు కళ్యాణ్ బాబాయ్ ఒకసారి విన్నారు, ఆ కథ స్టోరీ లైన్ విన్నారు త్రూ సమ్ అదర్ ప్రొడ్యూసర్. హీ లైక్ ఇట్ అని తెలుసు కానీ సరే నేను వింటా అన్న. సో వినిన తర్వాత హీ గేవ్ సచ్ అ గుడ్ నరేషన్. నేను కూడా జాతర చూడలే, నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. బట్ నా చేయి పట్టుకొని హీ టుక్ మీ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ కమిటీ కుర్రాళ్ళు. నాకు ప్రతి ఒక్కరిది డిఫరెంట్ వాయిసెస్ చేసి చూపించారు, నాకు మ్యూజిక్ పెట్టి వినిపించారు. ఇప్పుడు ఈ సాంగ్ వస్తుందండి అని చెప్పి మ్యూజిక్ పెట్టి వినిపించారు. సో హీ ట్రాన్స్పోర్టెడ్ మీ టు ద వరల్డ్ ఆఫ్ కమిటీ కుర్రాళ్ళు. వినిన తర్వాత నేను అనుకున్నా ఇంత మంచి సినిమా, సెన్సిబిలిటీస్ గురించి, ఇంత సెన్సిటివ్ టాపిక్స్ గురించి సెన్సిబుల్గా చెప్పారు. I want to be associated with this project at any cost. So I said, "Sare, inka feature film చేస్తున్నాం మనం, come on boys, let's go." అని చెప్పి I just went ahead. There was no looking back. I think it's amazing. అంటే as soon as I saw the little bit I see మీరు చూపించింది, whether it's the freshness of the people that are there, అంటే అది చాలా క్లియర్గా బయటకు వస్తుంది. అండ్ యూనో మీకు తెలిసిన ఒక కల్చర్ని you brought it out through films, and I think that's always very commendable. I think first congrats to all of you all. You are such a great fun group. Thank you. That's ఇదన అర్థం అవుతుంది that it's a film that's made with full love ani. So all the best to you guys, congratulations. Thank you. I will now watch the film. Thank you. Yeah. But I have to talk to you about him. Yes. His name is British. Hi, British, sorry. Okay. Andaru maatladam British vartho maatladala. Yes. He used to come to the office. He walking ఎన్ని కిలోమీటర్స్ నడిచేవాడు? 20 కిలోమీటర్ నడుచుకుంటూ he used to come. Oh wow. And he worked as an assistant with some actors in the industry. రోజులు 2 మేరీ బిస్కెట్లు తిన్నారు చివరి డైట్ చేస్తూ. అంత ప్యాషన్ ఉంది. Awesome. సార్ ఇక్కడికి రావడానికి కూడా బేసిక్గా 2 o'clock అన్నారు కదా సార్. తిరిగి వెహికల్ లేదు నా దగ్గరికి వచ్చారు సార్. 12 o'clock వచ్చారు సార్ నా దగ్గరికి. 2కి వెళ్ళాలి రానగా దగ్గరికి. నన్ను రెడీ అని 12కి వచ్చారు సార్. అంత సో ప్యాషనేట్. ఎలాంటి క్యారెక్టర్స్ ఫ్యూచర్ లో చేస్తాడో తెలియదు కానీ he'll be part of good films. Awesome. Congrats Amma, all the best. Thank you. విజయ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఫైట్ సీక్వెన్స్ ఒకటి 15 minutes ఉంటుంది. విజయ్ మాస్టర్ ఒక సీన్ నియర్లీ ఒక 20 takes పడుతున్నాయి. 20 takesలో ఈ అబ్బాయి ఈ అతన్ని తీసి ఇసరాలి, అంటే గట్టిగా ఇసరాలి. అంటే కింద ఏం మ్యాచ్ కానీ అలాంటివి ఏం వేయలే. ఇంకా ఒక గోదావరి గట్టిన పగులిపోయిన రాళ్ళు కూడా ఉంటాయన్నమాట. వీడు ఇసురుతున్నాడు, వాడు సేమ్ పడుతున్నాడు. మాస్టర్ నేను అలా చూస్తున్నా, వాడు మళ్ళీ అక్కడే పడ్డాడా, సేమ్ అదే యాంగిల్లో పడ్డాడా, మళ్ళీ చేయండి అన్న తర్వాత నియర్లీ 15 times ఆయన అలాగే పడ్డాడు. మాస్టర్ షాక్ అనమాట. మాస్టర్ చూసి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి అండి, ఎలా పడుతున్నాడు, ఎలా ఓర్చుకున్నాడు, పాపం తగిలేసింది, నిప్పు పట్టింది, చెప్పలేదు మాకు ఎవరికి. కింద మొక్కలు నరికేసి చిన్న బయటకు అలాంటి వాటి అందరూ కలిపి ఏడిపిస్తారు తన్ని, కానీ తన మీదకి ఎవరైనా వస్తే అందరు కలిపి కొట్టారు కూడా. జాతర షూటింగ్ చేసేటప్పుడు someone just thought he was not an actor and they like మూవ్ చేస్తుంటే ఎవరైతే ఏడిపిస్తారో ఫస్ట్ వాళ్ళే వెళ్ళి ఎవండ్రా అంటున్నావు నువ్వు, వాడే కొట్టాడు ఫస్ట్, వాడే ఏడిపిస్తాడు, ఫుల్ ఏడిపిస్తాడు. వాడి మీద పాపం ఎవరు కొట్టారు, పాపం కింద తొక్కేస్తారు ఊరు వాళ్ళు, వాడు కొట్టేసాడు. But just to see their friendship is very sweet for me. అంటే నేను వాళ్ళని చూస్తూ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పి సినిమాలో? నేను నా పేరు శివకుమార్ మట్ట, ఇందులో బ్రిటిష్ అని క్యారెక్టర్ చేసినా. మీ గ్యాంగ్లో మీరు ఎలా పొడుగుంటారో నాకు తెలిసి, మా గ్యాంగ్లో నేను పొట్టున్నాను. మా గ్యాంగ్లో పొడుగు వచ్చేసి సూర్య, మీలాగా ఉంటాడు. నాకు యాక్చువల్గా బేసిక్గా స్లాంగ్ రాదండి, అనకాపల్లి మాది, గోదావరి స్లాంగ్ రాదనమాట. నాకు తెలిసి మేడం గారు ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళిన తర్వాత నన్ను తీసేస్తారు అనుకున్నమాట. స్లాంగ్ రాదు కదా అబ్బాయికి, ఇంకా తీసేయమని అంటారు అనుకున్నాను నేను, కానీ అన్నయ్య పట్టుబట్టి ఉంచారనమాట. థ్యాంక్ యూ. తెలీదండి. నీ గురించి ఇంత మంచిగా మాట్లాడితే నా మీద కంప్లైంట్లు ఇస్తావరా? మేడం గారు ఉంచారు నన్ను ఆ సినిమాలో. నిజంగా మాతో మీరు ఈ ఇంటర్వ్యూలో కూర్చున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు. ఎందుకంటే సినిమా చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ ఫస్ట్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. And I just want to ask one thing last. Yeah. ఇందాక మీరు అన్నట్టే
అంటే ఇఫ్ దెర్ ఈస్ అ గుడ్ కంటెంట్ ప్రొడ్యూస్డ్ అది జనాల్లోకి వెళ్ళేదాకా కంటిన్యూస్ మార్కెట్ చేయడం మాత్రం స్టాప్ చేయకూడదు. సో ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ యూ ఆన్ దిస్ థింగ్. బార్డర్స్ని బద్దలు కొట్టడంలో మీరు ఎక్స్పర్ట్. No, it's the story that will break all borders. బట్ దేర్ షుడ్ బి సమ్మన్ హూ విల్. Yeah, I'm just there. I'm just అంటే I happen to be there at the right time. That's all. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. Most కమిటీ happy. కుర్రోళ్ళు విత్ రాణా గారు లాగా చెప్పుకుంటాం మేము బయట. అంటే కేర్ ఆఫ్ కంచరపాలెం కానీ లేకపోతే ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు వచ్చినప్పుడు మేబీ అది కమర్షియల్గా వైబుల్ అవ్వవేమో అన్న చిన్న భయం ప్రొడ్యూసర్స్లో ఉంటుంది కదన్న. మా లాంటి డైరెక్టర్స్ అందరికీ కూడా చిన్న భయం ఉంది. అంటే ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ఆ యూనిక్ చెప్పాలనుకున్నప్పుడు మేబీ కంచరపాలెం లాంటి బడ్జెట్, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చూపులు లాంటి బడ్జెట్. అందరూ ఇదివరకు చాలామంది ఏమనుకుంటున్నారంటే కంచరపాలెం లాగే సినిమా చేసేద్దాం మళ్ళీ. అంటే అది కంచరపాలెం అయిపోయింది, మళ్ళీ సమ్ కమిటీ కూరలు వస్తుంది. ఇప్పుడు కంచరపాలెం లాంటి బడ్జెట్ కమిటీ కూరలకు రాదు. ఆ విషయంలో నిహారిక ఎలాంటి డిసిషన్ తీసుకుందంటే మా అందరికి మధ్యన కమిటీ కూరలు అనే దానికి ఏం కావాలి, నేను స్క్రీన్ మీద ఏం పెట్టాలి, దానికి ఏం కావాలో అది పుష్ ఇచ్చేసినాను. దానికి నిజంగా ఒక కంటెంట్ని నమ్మిన బడ్జెట్ పెడితే దానికి అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిటర్న్ అవుదా అవేమీ ఆలోచించకుండా కొత్త ఫేసెస్తో మనం మీ ట్రైలర్లో చూసినట్టు సినిమాలో చూసినట్టు గ్రాండియర్నెస్ ఉంటుంది. ఎక్కడ కూడా చిన్న సినిమా అనే ఫీలింగ్ ఆవిడకి అస్సలు మైండ్లో లేదు. ఏ రోజు నన్ను అద్దు పెట్టలే. మెయిన్ థింగ్ ఎందుకు చెప్పాలనుకున్నానంటే ప్రమోషన్స్కి మీరు ఎలా వాళ్ళందరినీ తీసుకుని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మేము అందరూ చూసి మేము కూడా రానా గారి దగ్గరికి వెళ్తే బాగుండు, మనల్ని కూడా ఇలాగ ప్రమోట్ చేస్తారేమో, రానా గారి దగ్గర కూర్చుంటే మొత్తం జనాలకు తెలిసిపోతాం ఉంటుంది కదా డైరెక్టర్లకు మామూలుగా తీసుకెళ్ళిపోతున్నాం. నిజంగా ఈ సినిమా తర్వాత నిహారిక దగ్గరికి వస్తే జనాలందరికీ వెళ్ళిపోతాం మేము. ఎందుకంటే బస్సు ముందెళ్తుంది, ఈవిడ వెనకాల కూర్చుని పాపం పెయిన్తో ఆవిడ చాలా కష్టపడుతూ ఆవిడకి పొద్దున్నుంచి సాయంత్రం ఇంటర్వ్యూస్ ఇస్తూ ఎక్కడ ఖాళీ లేకుండా ఆవిడ పొద్దున్నుంచి సాయంత్రం వీళ్ళతో పాటు తిరిగి వీళ్ళతోనే ఉండి లిటరల్లీ మామూలు సపోర్ట్ కాదన్న, సపోర్ట్ కూడా కాదు, అది మామూలు రెస్పాన్సిబిలిటీ కాదు. వీళ్ళందరికీ ఎక్కడెక్కడో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక కార్డు ఇచ్చింది. మీకు తెలుగు ఇండస్ట్రీలోకి నేను ఒక కార్డు ఇస్తున్నా, మీరందరూ రండి, మిమ్మల్ని మీరు నిరూపించుకోండి, నేను ఒకటి ఇచ్చానని. నాలాంటి డైరెక్టర్తో పాటు ఇంతమంది ఆర్టిస్టులకి ఇచ్చింది. మీరు ఎంతమందికి ఇచ్చారో ఈవిడ ఇచ్చింది. నిహా గారికి కూడా ఒక ఓ వేసుకోవాలి. అంత ఎలివేషన్ ఇచ్చాక ఓ మ్యాండేటరీ. ఇంకో విషయం అన్న, వెరీ బ్లెస్డ్ అన్న. ఎందుకంటే ప్రొడ్యూసర్ సినిమా చేసినప్పుడు డెఫినెట్గా ప్రొడ్యూసర్ నుంచి ఎక్కువ మాడతాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వెరీ గుడ్ జాబ్ ఇట్లా మాడతాను. ఎందుకు మాడతాను, నువ్వు ఏం మాడతావు, మాతో కలిసిపోయింది అన్న. బేసిక్గా మెగా ఫ్యామిలీ, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, అల్లు అర్జున్ గారు, ఇంత పెద్ద కాంపౌండ్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇలా ఉంటాం కదండి. లేదు ఆవిడ ఇచ్చిన ఆన్సర్ చాలా షాకింగ్ ఉంటుంది అన్న. మీరేంటంటే ఎలా ఉన్నారంటే మా ఫ్రెండ్స్ అయితే ఎలా ఉంటారా. సో అంటే అలా కలిసిపోయారు మాతోని. సో అది ఇంకా గ్రేట్ థింగ్ అన్న. ఆ విషయంలో ఈ సినిమా నిహారిక కాకుండా ఇంకెవరు చేస్తున్నా సినిమా హిట్ అవుద్ది, అది వేరే విషయం పక్కన పెడితే అన్న మమ్మల్ని భుజం మీద తీసుకుని చాలా దగ్గరికి తీసుకెళ్ళారు ఆవిడ. చాలా ప్లేస్లకి వెళ్ళాం, మాకన్నా ఎక్కువ ప్రమోషన్ చేశారు. ఎంత తీసుకోరమ్మా ఆ విషయంలో. నేను అసలు రాజా సినిమాలో వెనకాల వెంకటేష్ గారు అంటే సినిమా హిట్ అయింది కదా కార్ ఇస్తా అన్నారు అందుకని. బట్ నేను అన్నా ఇఫ్ ద మూవీ మేక్స్ ది అమౌంట్ ఆఫ్ మనీ దట్ మేము పెట్టిన దానికి అందరినీ ట్రిప్ కి తీసుకెళ్తాను, అది పక్కా తీసుకెళ్తాను. మన ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాడు వైజాగ్ నుంచి హైదరాబాద్. ఎక్కడికి వెళ్తాం, గోవా తీసుకెళ్తాం. పాస్పోర్ట్ లేదు, పాస్పోర్ట్ ఉందరా? వాడు బ్యాంకాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటాడు. నేను వెళ్తా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.